దేవునిలో మీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు మీ భారాన్ని ఆయన మీద వేసి సమస్యను ఆయనే చూసుకుంటాడని నమ్మండి. ఇప్పుడు అందులో ఆయన మిమ్మల్ని ఏం చేయమని చెప్పినా అది ఉంటుంది. మనం దేవునితో భాగస్వాములమని దృఢంగా నమ్ముతాను. మనకొక వంతుంటుంది, ఆయనకొకటి. ఎఫెసీ 6లో ఇలా చెప్పే వచనం ఉంది, సమస్తము నెరవేర్చిన వారే క్రైసిస్ డిమాండ్ చేసింది స్థిరముగా మీ చోట్లో నిలువబడవలను. అయితే ముందుగా చేయవలసింది చేయండి, ఏం చేయగలరో క్రైసిస్ డిమాండ్ చేసింది. చూడండి, నా ఇంటిని శుభ్రం చేయమని దేవుణ్ణి ప్రార్థించలేను. పచారీ సామాను అలా ఇంట్లో ప్రత్యక్షమవ్వాలని ప్రార్థించలేను. వాటి కోసం డబ్బులు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించగలను. వాటిని తెచ్చుకోవడానికి కృపనివ్వమని ప్రార్థించగలను, వెళ్ళి వాటిని తెచ్చుకునే శక్తిని. అయితే చేయవలసిన వంతు నేను చేయాలి. చాలామంది ఆ విషయాన్ని గుర్తించరు. వీళ్ళు చేయవలసింది దేవుడు చేయాలనుకుంటారు. అలాగే దేవుడు చేయగలది చేయడానికి ట్రై చేస్తారు. అంటే వెనక్కి తిరిగి పొందుతాం. జీవితంలో మీరు సరిచేయలేని కొన్ని విషయాలుంటాయి, వాటి గురించి ఏమీ చేయలేనివి. అటువంటి విషయాల భారాన్ని మీరు వేయవలసి ఉంటుంది పూర్తిగా దేవుని మీద. అప్పుడు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించగలరు. అయితే హెబ్రీ 4:1 పౌలు ఇలా చెప్పాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుము అని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఈనాడు మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. కాగా